పాదయాత్ర ద్వారాగా విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భవానీలకు మరియు స్వాములకు ఇక్కడ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అలానే దాంతోపాటు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ విశ్రాంతి తీసుకునే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కావున ఇక భవానీలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగేం లేదండి, మామూలుగా వెళ్ళే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇద్దామని చెప్పి చేసినాం. భవానీ మండల దీక్షని 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఇడుముళ్ళు కట్టుకొని భవానీలందరూ కూడా పాదయాత్ర చేస్తూ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అటు వైజాగ్ నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కాలనడకని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అందులో సాయంగా, నా వంతు సాయంగా నేను ఆ భవానీలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఏలూరు బైపాస్, మినీ బైపాస్ రోడ్లో వాళ్ళకి అల్పాహారము, అదేవిధంగా మధ్యాహ్నం భిక్ష కార్యక్రమము పెట్టడం జరిగింది. అదే వాళ్ళు వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ మెడికల్ క్యాంపు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా భవానీలు కానీ స్వాములు కానీ వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని అంతా కూడా వినియోగించుకొని వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేను ఏలూరు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నానండి. నా పేరు ఎగ్గిన శ్యామల, ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ మహాపుణ్యకార్యంలో నేను కూడా భాగస్వామురాలైనందుకు ఎంతో సంతోషపడుతున్నాను. మరి ఇక్కడ మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు అయినటువంటి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి ఇద్దరు దంపతుల ఆధ్వర్యంలో భవానీ దీక్ష భక్తులకు అమ్మలగన్న అమ్మ ఆ ఇంద్రకీలాద్రిలో వెలుసున్న ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి వందలాది కిలోమీటర్ల నుంచి జిల్లాలు దాటి వస్తున్న భక్తులందరికీ కూడా వాళ్ళంతు కృషిగా దీక్ష చేయడమే కాదు, దీక్ష చేసే భక్తులకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో కూడా ఎంతో పుణ్యం ఉందని చెప్పేసి ఈ దంపతులు ఇద్దరు కూడా ఈ మహాయజ్ఞాన్ని ఇక్కడ తలపెట్టారండి. ఇందులో మేమందరం కూడా భాగస్వాములుగా అయినందుకు చాలా సంతోషపడుతున్నాము. మరి ఇక్కడ భవానీలకు ఉదయం నుంచి కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి, అలాగే వందలాది కిలోమీటర్ల నుంచి నడిచొస్తున్న భవానీ భక్తులకి వాళ్ళ సౌకర్యార్థం ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వారిని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కావాల్సినా కానీ అందుబాటులో ఉంచి అందరినీ కూడా ఎంతో చక్కగా చూసి పంపిస్తున్నారు. మరి ఇటువంటి పుణ్యకార్యంలో మేము కూడా భాగస్వాములైనందుకు ఎంతో సంతోషపడుతున్నాం.